మోహన్ ఒకసారి అనౌన్స్మెంట్ ఇవ్వు అందరికి రెడీగా ఉన్నప్పుడు ఒకసారి ఆ వాయిస్ లో ఉంది.
కందుమ్మ గుడ్డలు రానుగో నడుకులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల బుట్టాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట శిల్కాలాల పాట శిల్కాలాల కలికి శిల్కాలాల కందుమ్మ గుడ్డలు రానుగో నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి పువ్వాన బోధించి గంధంలో గడిగించి కుంకుమల జాడిచ్చి పసుపు గౌరమ్మతో నీ నోము నీకెత్తుమే గౌరమ్మ మా నోము మాకియవే గౌరమ్మ నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియవే గౌరమ్మ పొడల పొడల గట్ల నడుమా సందమామ పొడల పొడల గట్ల నడుమా ఓరాస గుమ్మడి పొడిసేలొక్క సందమామ ఓరాస గుమ్మడి పొడల పొడల గట్ల నడుమా ఓరాస గుమ్మడి పొడిసేలొక్క సందమామ ఓరాస గుమ్మడి కాకు చిన్న అడవిలోన ఓరాస గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాస గుమ్మడి ఆకు చిన్న అడవిలోన ఓరాస గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాస గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాస గుమ్మడి దాని పేరే కోలుకొండ ఓరాస గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాస గుమ్మడి దాని పేరే కోలుకొండ ఓరాస గుమ్మడి కోలుకొండ కొల్లరాజ ఓరాస గుమ్మడి సల్లాలమ్మే పల్లెలయ్యి ఓరాస గుమ్మడి కోలుకొండ కొల్లరాజ ఓరాస గుమ్మడి సల్లాలమ్మే పల్లెలయ్యి ఓరాస గుమ్మడి సల్లాలమ్మే పల్లెలయ్యి ఓరాస గుమ్మడి పన్ని పాటాలయ్యి ఓరాస గుమ్మడి సల్లాలమ్మే పల్లెలయ్యి ఓరాస గుమ్మడి పడుచు పన్ని పాటాలయ్యి ఓరాస గుమ్మడి పడుచు పన్ని పాటాలయ్యి ఓరాస గుమ్మడి బతుకమ్మ ఆటలయ్యి ఓరాస గుమ్మడి పడుచు పన్ని పాటాలయ్యి ఓరాస గుమ్మడి బతుకమ్మ ఆటలయ్యి ఓరాస గుమ్మడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో మా ఇంటికొస్తవ ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో మా ఇంటికొస్తవ ఉయ్యాలో పెద్దూరమ్మ సనాడు ఉయ్యాలో మా వాడకొస్తవ ఉయ్యాలో వచ్చినట్టే వచ్చి ఉయ్యాలో మడిచిపోతవ ఉయ్యాలో మా ఇంట గడపల్లో ఉయ్యాలో అన్ని తోరణాలు ఉయ్యాలో మా వడవాకిలు ఉయ్యాలో రంగు రంగుల ముగ్గులు ఉయ్యాలో మా అన్నదమ్ములు ఉయ్యాలో తీరమ్మ పూజ ఉయ్యాలో పులుగు పూలు వెచ్చి ఉయ్యాలో గౌరిని మొక్కి ఉయ్యాలో అల్లె పూలు వెచ్చి ఉయ్యాలో అమ్మను తోలిస్తే ఉయ్యాలో తంగేడు పువ్వు వెచ్చి ఉయ్యాలో తల్లిని పూజిస్తే ఉయ్యాలో మా అమ్మలక్కలు ఉయ్యాలో సత్తులి వండిని ఉయ్యాలో పట్టు చీర పడుచులు ఉయ్యాలో ఇంటాడ బిడ్డలు ఉయ్యాలో నలుగు పట్ల తడ ఉయ్యాలో చెరుకు గంట కడ ఉయ్యాలో బతుకు పంటలు చేసి ఉయ్యాలో బతుకమ్మలాడిరి ఉయ్యాలో పాటలు చేసి ఉయ్యాలో బతుకమ్మలాడిరి ఉయ్యాలో బతుకమ్మని ఇంట ఆట సిలకలు రెండు పాట సిలకలు రెండు కలికి సిలకలు రెండు కందమ్మ బిడ్డలు వచ్చప్పు గడుగులు బొమ్మ సిరివే
ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలము గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలము గౌరమ్మ చిన్న శ్రీమంతులు గౌరమ్మ సన్నది పాలు గౌరమ్మ చిన్న శ్రీమంతులు గౌరమ్మ సన్నది పాలు గౌరమ్మ మీరు పూజిస్తుము గౌరమ్మ మానవ పలకియమ్మ గౌరమ్మ మీరు పూజిస్తుము గౌరమ్మ మానవ పలకియమ్మ గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లాలిత ఆడాడరే ఓ నిర్మల లాలిత ఆడాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లాలిత ఆడి పాడరే ఓ నిర్మల లాలిత ఆడి పాడరే ఓ నిర్మల పట్టు చీరల్ల అక్క చెల్లెల్ల మైదాపు చేతులతో ఓ నిర్మల లాలిత దర్వయ్యరే ఓ నిర్మల లాలిత దర్వయ్యరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లాలిత బయలెల్లనే ఓ నిర్మల లాలిత బయలెల్లనే ఓ నిర్మల గంగమురసేనే బతుకమ్మ పూల తీరుతో ఓ నిర్మల లాలిత పూల ఏరులే ఓ నిర్మల లాలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు అంగేడు గుమ్మడి గునుగు చామంతుల పూకుల పల్లకి మా తల్లికి పసుపేము పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు వన్నెల పల్లె పూలు పెచ్చంగా బతుకమ్మ నవ్వునే బంతి పూలు పెచ్చంగా బతుకమ్మ నవ్వునే బంతి పూలు పెచ్చంగా తందేడు పూలతోని తల్లి గంగ చేరినే తంగేడు పూలతోని
వచ్చినారమ్మ తెచ్చినారమ్మ ఆడబిడ్డలు సిపిలా పెట్టి తెచ్చినారమ్మ కూర్చినారమ్మ పుల్లెక్కలు వాడే పుల్లెలు నిండే అల్లో నేరగల్లో చెరువు కట్ట కడ చెల్లెల్ని పాడే అల్లో నేరగల్లో ఒక్కొక్క పల్లె పచ్చని పల్లె ఒక్కొక్క చెల్లె గౌరమ్మ తల్లి ఒక్కొక్క వాడ వాడల్లా దుడే అక్కల్లా సుఖ పక్కుల్లా జడే అడుగుల్లా మీద చెత్తమ్మలే ఆడబిడ్డల ఆట పాటలే పక్కు పాదం పెట్టి బతుకమ్మ వచ్చే అల్లో నేరగల్లో అక్క చెల్లెమ్మలు ఎండలోలు కట్టే అల్లో నేరగల్లో అరే అల్లో నేరగల్లో అన్న పొద్దుగాల పుట్ట మట్టి తెచ్చిందే రాసకుమారి మా చెల్లె పిట పెట్టి పట్టమ్మను చేసిందే రాసకుమారి కుసాలోళ్ళు సంపాదించి మట్టి గాజులేసినారు పకాశాలు రంగు రంగు కొత్త బట్టలు ఇచ్చినారు కట్టా టీవీ గుడిసేలేవో రాసకుమారి కాకిరి మెడలాయేవో రాసకుమారి చెరువు నిండి అలుగులేవో రాసకుమారి ఆ భక్తల్లు తిరిగేలేవో రాసకుమారి చక్కటి పసుల తీరుకు పందక సచ్చాల గౌరమ్మవే చెల్లెచ్చు మాయమ్మవే చిత్రమైతో చెరులే గౌరమ్మని మైమలే పిల్లవాకిళ్ళు ఉలుకులు తల్లే ఓయమ్మ మా ఇంటికే గౌరమ్మని రాకకే చిత్రమైతో చెరులే గౌరమ్మ చిత్రాలన్నీ మైమలే మనిద పెసలు కన్ని ముద్దలు వెళ్ళేము నీ పూజకి నీ కోసమై చట్టల్లో బాణాలనే గౌరమ్మ చల్లంగా తీసేవులే గౌరమ్మ అందాల తిమ్మకలే బతుకమ్మ తెచ్చేము నరుకులే పేదల పెళ్ళిళ్ళ చింగిడి రంగుల ఎన్నీర ఎలుగైతివే కొత్త బట్టల తిరుగైతివే కట్టుల వేసేవే పెద్ద బతుకమ్మ ఇంటి ముందు వేర్చిందా తన టచ్ల తరువుల్లో అరే తన టచ్ల తరువుల్లో మెరుస్తుంది ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ ఏడు మేడాలెక్కి ఎత్తులు దాటంగా కత్తులు దియ్యంగా ఎదురుకోలియంగా దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లవరమే గౌరమ్మ దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లవరమే గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగశ్రీ లక్ష్మివై గౌరమ్మ భార్యవై త్రిహరికిని గౌరమ్మ పరగశ్రీ లక్ష్మివై గౌరమ్మ భార్యవై త్రిహరికిని గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా అన్న తల్లి వైతివి గౌరమ్మ కామధేను వైతివి గౌరమ్మ అన్న తల్లి వైతివి గౌరమ్మ కామధేను వైతివి గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకే సీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ కోటి దేవతలు సక్కాని కాంతి
ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకము నుండి గౌరమ్మ ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకము నుండి గౌరమ్మ కేసీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ కేసీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ హరికంటే ఎక్కువ దైవం ఎవరు లేరు హరికంటే ఎక్కువ దైవం ఎవరు లేరు ఆకింపు పుట్టింప సకల లోకంబుల ఆకింపు పుట్టింప సకల లోకంబుల క్రమము పాలించగా గౌరమ్మ కన్నుల పండుగయే గౌరమ్మ 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 కేసీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే 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 గౌరమ్మ దూరాన దూరలైని గౌరమ్మ పట్నాన పంతులైని గౌరమ్మ దూరాన దూరలైని గౌరమ్మ పట్నాన పంతులైని గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ ఏడు మేడాలెక్కి ఎత్తులు దాటంగా పత్తులు తీయంగా ఎదురుకొలియంగా దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లవరమే గౌరమ్మ గుంపు గురుగుల నెరయాలో గుంపు గురుగు పూల నెరయాలో గుంపు గురుగుల నెరయాలో గుంపు గురుగు పూల నెరయాలో పరాగ నాయన్న నెరయాలో గుల్లల్ల పరాగ నెరయాలో గుంపు గురుగుల నెరయాలో గుంపు గురుగు పూల నెరయాలో పచ్చ తంగెళ్ళ నెరయాలో పచ్చ తంగేడి పూలు నెరయాలో పచ్చ తంగెళ్ళ నెరయాలో పచ్చ తంగేడి పూలు నెరయాలో పరాగ నాయన్న నెరయాలో పల్ల కట్టరాజ నెరయాలో గుంపు గురుగుల నెరయాలో గుంపు గురుగు పూల నెరయాలో చెవిలున్న చెట్ల పూలు నెరయాలో తీగవారే చెట్ల పూలు నెరయాలో చెవిలున్న చెట్ల పూలు నెరయాలో తీగవారే చెట్ల పూలు నెరయాలో పరాగ నాయన్న నెరయాలో ఉంటెల్ల పరాగ నెరయాలో గుంపు గురుగుల నెరయాలో గుంపు గురుగు పూల నెరయాలో ఆ ఇంటి వదినలు నెరయాలో పువ్వులన్నీ ఎరినారు నెరయాలో
ఒక్కొక్క ముత్యం వేలు ఒక్క ముత్యం దండేలు చెర్ల పూలు పూసేలు చమకున మెరిసాయే ఒక్కొక్క పువ్వేసేలు ఒక్క జాములాయేలు రెండేసి పువ్వేసేలు రెండు జాములాయే వాన వచ్చిందేలు సర్వల్ల నింపిందేలు వత్తంటే వత్తంటేలు పువ్వుల తెచ్చిందే తంగెడు పూలేమో కోల్ తల తల విరిసాయే కోనకు పూలేమో కోల్ మిల మిల విరిసాయే అక్కల దోసిట్లో కోల్ వచ్చ చేరినాయే కోల్ చెల్లెల చేతుల్లో కోల్ చేరి మురిసినాయే కోల్ బంగారు రాసులై కోల్ బతుకమ్మాలాయే చూడు చూడు అన్నమయ్య వారాస గుమ్మడి పుట్టమట్టి రవి తెచ్చే వారాస గుమ్మడి ముక్కాలి పీట మీద వారాస గుమ్మడి చెల్లె చేసే పొట్టమ్మ వారాస గుమ్మడి కలశాన్ని పొట్టమ్మ మీద పెట్టే రామ్రాజ్ అందుట్లో బియ్యం వేసి వారాస గుమ్మడి చుట్టూ రైక ముక్క చుట్ట వారాస గుమ్మడి రంగు రంగు పువ్వులేసి వారాస గుమ్మడి ఆడపిల్లలాటలాడే వారాస గుమ్మడి మర్నాడు మల్ల కొత్త పువ్వులేసే రామ్రాజ్ వాడవాడ బిడ్డలంత ఓరాస గుమ్మడి వచ్చి చేరే ఒక్క చోట ఓరాస గుమ్మడి ముప్పులన్న ముక్కుతాండు ఓరాస గుమ్మడి చుట్టూర విరుక్కుంట వారాస గుమ్మడి కావుడాటలాడుతాండ్లు వారాస గుమ్మడి కలశముల బియ్యం వండి వారాస గుమ్మడి నైవేద్యం పెట్టుతాండ్లు వారాస గుమ్మడి కళ్ళ ముద్దలిచ్చి పుచ్చుకుంటాండ్లు రామ్ రామ్ పసుపు ముద్దల సిలుక గౌరమ్మల సింగి సిలుక అక్కలు చెల్లెళ్ళు హారతులు ఇస్తాండ్రు ఎమ్మేడాకుల గుమ్మాడి రాగి పళ్ళలోన సిలుక గౌరమ్మకు సొన్ని పలుక ఊరంతా వాడంతా ఊరేగమన్నది ఎమ్మేడాకుల గుమ్మడి పసుపు గౌరమ్మ పంటలు పండిస్తది ఏటా ఏటా వచ్చి బతుకుల ఎలిగిస్తది పసుపు రంగు మెరుపులాంటి సిరులు పట్టు కస్తది ఏ ఊరంతా వాడంతా గౌరమ్మ ఊరేగ ఎమ్మేడాకుల గుమ్మడి నిమ్మాయిలో మా పల్లెకొచ్చిన నిమ్మాయిలో ఈరొక్క పువ్వులతో నిమ్మాయిలో బతుకమ్మ వచ్చిన నిమ్మాయిలో తంగెడు పువ్వుల నిమ్మాయిలో పడతల మెరిసిన నిమ్మాయిలో అనుగో పువ్వులతో నిమ్మాయిలో చెరవడ్డు చేరిన నిమ్మాయిలో అహో పల్లి నువ్వులు పుట్టాలు మలిద ముద్దలు తెచ్చావు సత్తి పిండుల తొలగుమలోని సంబురాలను మాకే ఇచ్చి 9 కొత్తులు మాతో ఉండి బతుకమ్మ బయలుతున్నావు బంగారు బతుకమ్మ నిమ్మాయిలో ఓ ఈ రామ నిమ్మాయిలో మల్ల తీయడు నిమ్మాయిలో మా ఊరు రామ నిమ్మాయిలో ఒక్కొక్క ముత్యం వేలు ఒక్క ముత్యం దండేలు చెట్ల పూలు పూసేలు చెప్పుకున మెరిసాయే రెండెత్తి పువ్వేసేలు ముక్కు పెట్టి రావేలు బంగారు బతుకమ్మ ఆడబిడ్డల అరచేతులనే పూలల కట్టి
ఈ మహల్లేలో మారాయి మాలేలో ఈ మహల్లేలో మారాయి మాలేలో నిచ్చు బతుకమ్మను బుట్టి తోటి కొలిచే ఈ మహల్లేలో మా కొంగు మాలేలో ఈ మహల్లేలో మా కొంగు మాలేలో సై 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 నువ్వు రాగరాని సిగ్గు సింగరాల నవ్వుతోని కలిగ చంగీరుతోని నీలాగా నీడు కళ్ళ నీలవేణి చాపుతాని వల్లే నీలవేణి పట్టింది చూడవే పులవోని పచ్చాపుతాని వల్లే నీలవేణి కట్టింది చూడవే పులవోని పండగ సందడికి గట్టువాని బతుకమ్మ కోరలు పట్టుకోని చాపచారి పల్లె నీలవేణి కట్టింది చూడవే పులవోని పండగ సందడికి కట్టుబాని బతుకమ్మ కోలలు పట్టుకోని కోలు అంటే పులాడ రాజన్న పులున్న గంగమ్మ నచ్చాలిలే కోలు అంటూ కోలాటమాడంగా విషయం సిగిరి మెచ్చాలిలే పచ్చాపచారి పల్లె పచ్చాపచారి పల్లె నీలవేణి కట్టింది చూడవే పూలవోని పండగ సందడికి కట్టుబాని బతుకమ్మ కోరలు పట్టుకోని తప్పనెత్తుకోవే అంజక్క గచ్చగెత్తుకోవే మలక్క నేడు పూలకు అంజక్క రంగులంత రావే ఆడక్క లలాయి 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 రే బతుకమ్మ నల్లిని ఉయ్యాలే లలాయి 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 రే లలాయి 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 రే కేసరి కుంకుమలే లలాయి 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 రే కొలరికి పచ్చనాయకులే రంగోలా రంగోలా రంగు రంగు పూల రంగ
నువ్వు అన్మ్యూట్ చేయి. బ్యాక్గ్రౌండ్ బతుకమ్మ పట్టుకుంటావు ఈడికి రా బ్యాక్గ్రౌండ్ బాగుంది. అన్ని ఫోన్లు దగ్గర ఉంటే ఇట్లా సౌండ్ వస్తుంది. ఇందులో కాదు, ఏదో మ్యూట్ చేయాలి ఆడియో. ఒకసారి అన్ని ఆడియోలు మ్యూట్ చెక్ చేయండి. బయట నుంచి వస్తున్నారు. అందరికి వాయిస్ క్లియర్ గా ఉందా? రీసౌండ్ స్టిల్ రీసౌండ్ వస్తుంది. అందరు మ్యూట్ మ్యూట్ లో పెట్టుకోవాలి మీ ఆడియోలో. Still audio not clear. మన వీడియో हम संग मोबाइल को नहीं थी. अंदर इंपिसना देखिए ऑडियो क्लियर గా ఉందా? క్లియర్ ఉంది. ఆడియో క్లియర్ ఉంది. ఓకే అన్న. డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుందా? సౌండ్ వస్తున్నది, ఒకటి గర్ర అని సౌండ్ వస్తున్నది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఓకే. మైతా నిర్వహిస్తున్నటువంటి వర్చువల్ బతుకమ్మ సంబరాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్ని మనం ఇంత ఇబ్బందికరంగా జరుపుకోవడానికి గల కారణం మనందరికీ తెలిసిందే. దానికి చాలా చింతిస్తున్నాం. అందరూ ఈ రోజుని ఇలా వర్చువల్ గా జరుపుకోవడానికి చాలా బాధపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంది కాల్ చేయడం జరిగింది, మైతాకి మెసేజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం సంబరాలు ఎక్కడ జరుపుతున్నారు, ఎలా జరుపుతున్నారని. అలాంటి వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసినందుకు మైతా తరపున ప్రత్యేకంగా మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాం. అందరూ అర్థం చేసుకొని వర్చువల్ ఈవెంట్ కి కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు మైతా తరపున. అదేవిధంగా ఈరోజు మనతో పాటు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోవడానికి మనం అడగగానే మన కోసం కనెక్ట్ అయినటువంటి మన చీఫ్ గెస్ట్, చైర్మన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీరమల్ల ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని మాట్లాడవలసిందిగా మైతా తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తిరుపతి. సో మలేషియా తెలంగాణ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ వెబినార్ బతుకమ్మకి హాజరైన ప్రతి ఒక్కరికి, ఎవరింట్లో వారు నిరాడంబరంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న సోదరి మనులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. ఇందాక తిరుపతి బాధపడుతూ తను కొన్ని మాటలు మాట్లాడాడు. నాకు అవి ఎందుకో అవసరం లేదనిపించింది. ఎందుకంటే క్షమాపణ అక్కర్లేదు. వర్చువల్గా జరపడం అనేది తప్పు కాదు. అంటే ఒకటి తిరుపతి, మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొని మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవడం,
మన బతుకమ్మను మనం ఘనంగా నిర్వహించడం ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎటువంటి పరిస్థితికైనా మనం సిద్ధం కావాలి. సో, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల వివిధ దేశాలలో అనేక ఆంక్షలున్నా గూడా, ప్రతి దేశంలో గూడా అనేక ఆంక్షలున్నా గూడా, ఈ ఆంక్షలను గూడా తట్టుకొని మనం బతుకమ్మనైతే జరుపుకుంటున్నాం. ఒక్క దగ్గర కూడితేనే అది పండగ గాదు. ఎవరింట్లో వాళ్ళు జేసుకొని ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ మనం. ఈనాటి ఛాలెంజెస్‌ను అధిగమిస్తూ మన పండుగను మాత్రం మనం జరుపుకుంటున్నామనే ఒక గొప్పగా ఫీల్ కావాల్సిందే గానీ, క్షమాపణలక్కర్లేదు. ఇదేమన్నా తక్కువ ఈవెంట్ గూడా గాదు. ఆహ్, ఎందుకంటే అన్ని ఫీల్డ్స్‌లలో గూడా ఈ వెబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. జూమ్ గాని, గూగుల్ మీట్ గాని. కాబట్టి పండుగను గూడా ఈ రకంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ సమయం ఇది. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి గూడా పేరు పేరున శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎప్పుడూ లేనంత ఇంపార్టెన్స్ ఈసారి బతుకమ్మకొచ్చింది. ఎందుకంటే ఇదొక్కటే పండుగ. బతుకు గురించి ప్రార్థించే పండుగ ఇదొక్కటే. మిగతా పండుగలన్నీ గూడా మనం ఆనందంగా ఉండడానికి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ప్రపంచం మొత్తంలో కేవలం తెలంగాణలోనే బతుకు గురించి చెప్పిన పండుగ ఇది. ఎందుకు పుట్టింది పండుగ అంటే, ఈ కరోనా లాంటి అనేక ప్లేగు వ్యాధులు గానీ, ఫ్లూ గానీ, రకరకాల జబ్బులు వైరస్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే జబ్బులు జనాభాలో ఒక 30, 40%ను కళ్ళు తెరిసిన 10 ఏళ్ల లోపే మాయం చేసేవి. అంటే ఇన్ఫాంటైల్ డిసార్డర్స్‌తో గానీ, చైల్డ్ డెత్స్ గానీ చాలా ఉండేది. ఎంతోమంది అమ్మాయిలు 10 ఏళ్ళు దాటకుండానే చచ్చిపోయేవాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఏదన్నా ఒకటి చేయాలి గదా! అందుకని ఒక ఆయుర్వేద జ్ఞానం ఉన్న ఒక డాక్టర్ కావచ్చు, లేకుంటే వైద్యుడు కావచ్చు, ఆయన మైండ్‌లో పుట్టిందే ఈ బతుకమ్మ పండుగ. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా, వైరస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే అప్పుడు మంచినీళ్ళ కుంటలనేటివి ప్రతి ఊర్లో ఉండేటియి. ఈ చెరువులనేటివి ఉండేటియి. ఈ నల్లాలు లేవు గదా! అప్పుడు మిషన్ భగీరథ లాంటి స్కీములు లేవు గదా! సో, ఈ చెరువులకి నీళ్ళు తీసుకొచ్చుకుంటా ఉంటే కంటిన్యూగా వర్షాలు పడితేనేమో నీళ్ళు ఎప్పటికీ కొత్త నీరు వస్తా ఉంటది. పాత నీరు పోతా ఉంటది. కానీ చెరువులలో జూలై, ఆగస్ట్‌కొచ్చేసరికి ఇక వర్షాలు బంద్ అయిపోయి, ఆ నీళ్ళన్నీ గూడా మురికి నీళ్ళుగా మారిపోయి, బ్యాక్టీరియా, వైరస్ అనేటివి అందులో పుట్టేటియి. ఫంగస్ అనేటివి పుట్టేది. ఆ నీళ్ళని తీసుకొచ్చుకొని ఊరికే వడబోసుకొని తాగేటోళ్ళు. ఆ రోజుల్లో కాగబెట్టుకోవాలి ఇట్లాంటిది గూడా లేదు. ఈ వడబోసుకొని తాగడంతోని రకరకాల వ్యాధులు, ఆ నీటితో వచ్చే జబ్బులొచ్చి విరేచనాలతోని, వామిటింగ్స్‌తోని చాలామంది చనిపోయేవాళ్ళు. అయితే ఎక్కువ మంది చనిపోయే వాళ్ళలో అమ్మాయిలే ఉండేవాళ్ళు. మహిళలు ఉండేవాళ్ళు. ఎందుకు మహిళలే ఎక్కువ మంది చనిపోతున్నారు? మరి ఆ నీళ్లు తాగిన వాళ్ళలో పురుషులు గూడా ఉంటారు గదా! అంటే 2 కారణాలు. ఒకటి, ప్రతి నెల వాళ్ళకి పీరియడ్స్ రావడం వల్ల అందులో నుంచి చాలా ఐరన్‌ను, కాల్షియం పోతది. దానివల్ల వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారు. తర్వాత మగవాడికి మొత్తం ఫుడ్ అంతా పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఏమన్నా మిగిలితే వాళ్ళు కూరలు తినేవాళ్ళు, లేకపోతే తినకపోయేవాళ్ళు. ఇంత కారం వేసుకోనో, పచ్చి పులుసు కలుపుకోనో తినేటోళ్ళు. సో, వాళ్ళు బలమైన ఆహారం తినకపోవడం ఒకటైతే, వాళ్ళ శరీరంలో ఉన్న సహజంగా వచ్చే బలహీనత నెలకోసారి వాళ్ళ రక్తాన్ని పోగొట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇటువంటి సమస్యలన్నీ వచ్చేది. ఎక్కువ మంది వాళ్ళే చనిపోయేవాళ్ళు. ఎప్పుడైతే బతుకమ్మ పండుగ అనేది మొదలైందో సారీ. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచే చాలా రకమైన ఆహార పదార్థాలు ఆ బతుకమ్మ పండుగ రోజు సద్దుల పలహారాల పేరుతోని అందులో నువ్వుల ముద్దలుంటాయి. అదేవిధంగా పెసరపప్పు ఉంటుంది. పెసర ముద్దలుంటాయి. పెసర పిండి ఉంటది. అంటే అవి చూసినట్టయితే ఒక్కొక్కటి నేను చెప్పలేను ఇప్పుడు. బట్ ఈ సద్దుల పలహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, నెయ్యితో చేసిన ముద్దలుంటాయి. సున్నుపిండి ముద్దలంటాం. అంటే ఇవన్నీ గూడా ఏందంటే బాడీకి గావాల్సిన పోషక విలువలున్న ఆహారాన్ని ఆ సద్దుల పలహారం రోజు పలహారం రూపంలో బతుకమ్మ ప్రతిరోజు జరుగుతది. ఒక ఏడో రోజు తప్ప అన్ని రోజులు జరుగుతది. ఈ ప్రతిరోజు గూడా ఈ పలహారాలు పంచుకొని తింటారు. దానివల్ల వాళ్ళ శరీరం బలంగా తయారు కావడం, అట్లా ఆడపిల్లలు బతకడం అనేది జరిగేదన్నట్టు. రెండవదేందంటే చెరువులలో ఈ బతుకమ్మకు పెట్టిన పూలని తీసుకుపోయి చెరువులలో వేయడం వల్ల నీరు శుభ్రమయ్యేది. అంటే కలుషిత నీరనేది ఈ బతుకమ్మ పూలతోని పరిశుభ్రంగా మారేది. ఇలా పెట్టే పూలన్నీ గూడా ఎక్కువ యెల్లో కలర్‌వి ఉంటాయి. అంటే మెడిసినల్
ప్లాంట్స్ నుంచి వచ్చే ఆ ఫ్లేవర్స్ వల్ల మనకి ఈ పూలన్నీ కూడా నీళ్లను శుభ్రం చేసేవి. అంటే చెరువులో కాలుష్యాన్ని మనం పోగొడదాం రండి అంటే ఎవరు రారు. దీనికి ఒక పండుగ రూపం ఇచ్చినట్టయితే అందరు వచ్చి బతుకమ్మ పండుగ పేరుతోని వందలాది బతుకమ్మల్ని అందులో వేసి ఆ నీటిని శుభ్రం చేసేవాళ్ళు. ఈ 2 కారణాల వల్ల బతుకమ్మ పండుగకు ఇంపార్టెన్స్ వచ్చింది. ఇవాళ అన్ని దేశాల వాళ్ళు కూడా గ్లోబల్ బతుకమ్మ జరుపుకుంటున్నారు. ఒక మలేషియానే కాదు, గల్ఫ్ దేశాలు కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ. మళ్ళీ 24వ తేదీన మలేషియాతో పాటు 15 దేశాలు ఈ గ్లోబల్ బతుకమ్మలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీ దగ్గర నుంచి తిరుపతి గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఇండియా నుంచి నేను కోఆర్డినేట్ చేస్తున్నా. అందులో మళ్ళీ ఒకసారి మనం కలుసుకుందాం. నాకు కొంచెం ఈ కాఫ్ ఎక్కువై మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ ఒకసారి మీతో కలిసి ఇతర సందర్భాల్లో 24వ తేదీన మళ్ళీ ఒకసారి మీతో కలుస్తాను. ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై మైట, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్, ప్లీజ్ కంటిన్యూ. సంతోష్. ధన్యవాదాలు సార్ ప్రకాష్ గారు. చాలా గొప్ప విషయాన్ని చాలా పునర్కషంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ మాతో 24వ తారీఖు కూడా కలుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మైతా తరఫున. అదేవిధంగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వర్చువల్ ఈవెంట్ కూడా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మైతా తరఫున ధన్యవాదాలు. మైతా ప్రెసిడెంట్ తిరుపతి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి బతుకమ్మకు విచ్చేసినటువంటి వర్చువల్గా పార్టిసిపేట్ చేసినటువంటి అక్క చెల్లెళ్లకు మరియు అన్నదమ్ములకు, తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలిపూలు బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఇంత తక్కువ సమయంలో మా కోసం విలువైన సమయాన్ని కేటాయించినటువంటి మన వాటర్ బోర్డ్ చైర్మన్ ప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు మాకు ఇక్కడ మలేషియా అసోసియేషన్ స్టార్ట్ అవడానికి ముందు కూడా మీరు చాలా ప్రోత్సాహం అందించి అసోసియేషన్ని ఇంత పెద్దగా కావడానికి మీ ప్రోత్సాహం ఉన్నది. మీరెప్పుడు కూడా మాకు ఏ రకమైనటువంటి సహాయం అయినా సరే మలేషియా తెలంగాణ అసోసియేషన్కి మీరు అందిస్తున్నారు గత 5 సంవత్సరాలుగా. అలాగే ముందు కూడా మాకు ఇలాంటి సహకారాలు అందించాలని మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. షూర్, తప్పకుండా తిరుపతి. ఎప్పుడు మీరు ఏమడిగినా, ఇవాళ కరోనా లేకపోతే నేను మీ దగ్గర ఉండేవాడిని. గతంలో నన్ను పిలిచారు, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అనుకున్నాం. ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా మనం ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి పోలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ మా కమిటీ సభ్యులు ముందుండి ఉత్సాహంగా మేము ప్రతి సంవత్సరం 3 రోజుల వేడుకగా నిర్వహిస్తాం ఇక్కడ మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరఫున. మొదటి రోజు మరియు 3వ రోజు, 5వ మరియు 9వ రోజు ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుతాం. అదేవిధంగా ఈసారి కూడా కమిటీ సభ్యులందరూ ఉత్సాహంతో మనం జరపాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుండి ఎవరింట్లో వాళ్ళు దాదాపుగా 30-40 మంది బతుకమ్మలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ వేడుకని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు కూడా కమిటీ సభ్యులకు మరియు మిగతా సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ ఇప్పుడు మనము ఈసారి కరోనా సందర్భంగా ఒక జరిగిన విషయం ఏంటనంటే, ఇన్ని రోజులు ఎవరి దేశంలో వాళ్ళ పండుగను ఘనంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు అందరికి వచ్చినటువంటి ఐడియా మరియు ఉద్దేశం ఏంటంటే, సరే ఇప్పుడు ఎవరి దేశంలో వాళ్ళు మన పండుగను, తెలంగాణ పండుగనే చాలా ఘనంగా జరుపుతున్నారు. అటువంటి పండుగను మరి అన్ని దేశాలు కలిసి చేసుకుందాం అన్నటువంటి ఆలోచన ప్రకాష్ అన్న గారు తీసుకురావడం జరిగింది. ఆస్ట్రేలియా అసోసియేషన్ వాళ్ళు మరియు సింగపూర్ మనము కూడా దానిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాము. దాన్ని ఘనంగా చేసుకోవడానికి 24న గ్లోబల్ బతుకమ్మలో మళ్ళీ మనం అందరం కలుసుకొని దాన్ని విజయవంతం చేస్తాము. మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది సార్. దాన్ని ఖచ్చితంగా విజయవంతం. దీని ద్వారా మనకు వచ్చినటువంటి ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమిటంటే, ఉపయోగం ఏమిటంటే, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ సంస్థలు, వివిధ సంస్థలకు పనిచేస్తున్న అధ్యక్షులు మరియు వాళ్ళలోని సభ్యులందరూ ఇలా కలుసుకోవడానికి ఇది ఒక వేదిక అయింది. ఇప్పుడు దీని ద్వారా ఎన్నో ఐడియాస్, ఎన్నో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ కావచ్చు, డ్రాబ్యాక్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఐడియాలు కావచ్చు,
ఒక ఉపాధి కావచ్చు, లేదంటే ఇంకొక అవకాశాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా కనెక్టివిటీ పెరగడం కూడా ఒకటి జరిగింది సార్. ఒకటైతే మనకు దురదృష్టం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోలేకపోయినా, కానీ ఒక్కొక్క దగ్గర నుండి కూడా మళ్ళీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదంతా మన సమైక్యతను, యూనిటీని మనము చాటి చెప్తున్నట్టే. దానిలో ఇప్పుడు అన్ని దేశాలు కనెక్ట్ కావడం వల్ల మన ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ వివిధ దేశాలకు, ఆస్ట్రేలియాకు, అమెరికాకు మరియు ఇతర దేశాలకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అక్కడ నుంచి లండన్ నుంచి మరియు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అసోసియేషన్ ద్వారా మనం వాళ్ళకి ఈజీ ఒక యాక్సెస్, అక్కడ ఉండడానికి సదుపాయం కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్క అసోసియేషన్ నుంచి వాళ్ళు కూడా నిన్న మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా అసోసియేషన్ మీరు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రాజు వేముల వారు కావచ్చు, లేకపోతే వేణుమాధవ్ గారు కావచ్చు, లేకపోతే టాసా ప్రెసిడెంట్ భూమయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే షేర్ చేసుకోవడం జరిగింది సార్. అందరూ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశంగా ఈ సంవత్సరం దీన్ని మంచి అవకాశంగా తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ సంవత్సరం మనం జరుపుకునే ఖచ్చితంగా బతుకమ్మ తల్లి దీవెన ద్వారా మళ్ళీ కరోనా పరిస్థితులన్నీ పోయి మనం మంచిగా ఆయురారోగ్యాలతోటి మంచిగా అందరం కలిసి చేసుకునే వేడుగా మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వచ్చే బతుకమ్మ వేడుకకు మనం అందరం కలుసుకుంటున్నాం సార్. దానికి కూడా మీరు తప్పకుండా రావాలని ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సపోర్ట్ చేసినటువంటి కమిటీ సభ్యులకు మరియు ఇతర మైటా సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాకున్నా కూడా నా వీడియో ప్లే చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఆ రకంగా కూడా నేను కనెక్ట్ అయినాను వాళ్ళందరూ. మీరు ఎప్పటికీ మాకు గుర్తుంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. తిరుపతి, నేను షెల్ ఐ లీవ్ అన్న? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్, కంటిన్యూ. సంతోష్, మన కమిటీ నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడి, మరియు మళ్ళీ 2 రోజుల పండుగ ఉంది కదా మనకి, దాన్ని ఎట్లా విజయవంతం చేయడానికి ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. రిమైనింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి గారు, చిట్టి చిరుత గారు, రవిచంద్ర గారు, హరి గారు, సందీప్ లంగిశెట్టి గారు, సందీప్ గౌడ్ గారు, కిరణ్మయ్ గారు, అశ్విత గారు. వీడియోలు రావట్లేదు, వీడియోలు కూడా ఆన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరు మంచి జరుపుకున్నారా? మస్త్ అన్న. ఒకసారి అందరు వీడియో ఆన్ చేసి ఒక కామన్ సాంగ్ కి అందరూ కామన్ గా డాన్స్ చేసే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు అందరు వీడియోస్ ఆన్ చేసి ఒక్క ఆడియోని అన్మ్యూట్ చేసి ఆడేటోళ్ళు అందరూ కామన్ గా ఆడేటట్టు, అన్ని వీడియోలు డిస్ప్లే అయ్యేటట్టు అందరు ఆన్ చేయండి. ఒక మంచిగా 2-3 సాంగ్స్, 2-3 బతుకమ్మ ఆటలు ఆడి ఈ ప్రోగ్రామ్ కి విజయవంతంగా ముగిద్దాం. కమిటీ సభ్యులు ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. లైవ్ లో ఉంది. ఓకే అన్న, ఇక సాంగ్స్ ప్లే చేద్దాం. అందరు వీడియోస్ ఆన్ చేసి డాన్స్, ఆడపడుచులందరినీ బతుకమ్మల దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్ అండ్ ఫార్మ్స్. కామన్ ఆడియో ప్లీజ్. అందరూ ఒకసారి బతుకమ్మలు చూపేయండి. ఫస్ట్ మోహన్ ఒక స్క్రీన్ షాట్ తీసి రిక్వెస్టింగ్ ఆల్ బతుకమ్మ. అందరు బతుకమ్మలు చూపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోటోస్ పంపిస్తాం.
అన్ని స్క్రీన్ వస్తే ఒకసారి స్క్రీన్ షాట్ తీ. అది కూడా చూపించండి ఒకసారి పెట్టండి. ఒకసారి మీ ఫోన్ ఇయరా. మా మదర్ నెంబర్ ఇందులో యాడ్ చేసి
ఆపేసినలే అక్క ఆపేసి
రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో 12 ఏళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో 12 ఏళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పరదాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పరదాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో
జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పూరుడే గోరింది ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పూరుడే గోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరగన్న మోదిని ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పార్వతీదేవి పొడల పొడల గట్ల నడుమా సందమామా పొడల పొడల గట్ల నడుమ ఓరాచ గుమ్మడి పొడిసేనొక్క సందమామ ఓరాచ గుమ్మడి పొడల పొడల గట్ల నడుమ ఓరాచ గుమ్మడి పొడిసేనొక్క సందమామ ఓరాచ గుమ్మడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మడి
57 ఆత్మగౌరవ పోరాట ఫలితంగా తెలంగాణ గల్లు గల్లు భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగాల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకూర బతుకమ్మ. సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే. శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే.
సై అంటూ నువ్వు రావిరాణి సిగ్గు సింగరాల నవ్వుతోని ఆడాలి కాలి గజ నీతోని రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామాస వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామాస వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన దండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన 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 బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన
ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వు How many colors? సభ్యులందరికీ తెలియజేయమని అన్న సాంగ్ ఆఫ్ చేసిరా ఈ అలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో వాయిస్ క్లియర్ ఓకే ఓకే అన్న. వర్చువల్ ఈవెంట్ కి కనెక్ట్ అయిన సభ్యులందరికీ తెలియజేయమని అనగా ఈ ఈవెంట్ ని ఇంతటితో మనము క్లోజ్ చేసే టైం దగ్గరికి వచ్చింది. అందరము టబ్బులు ప్రిపేర్ చేసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని రెడీగా ఉంటే అందరము ఒకే వేదికగా బతుకమ్మని వాటర్ లో విడిచిపెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. అందరూ టబ్బులు విత్ వాటర్ రెడీ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. సంతోష్, దానికన్నా ముందు ఏమైనా ఫొటోస్ వీడియోస్ బతుకమ్మతో సెల్ఫీస్ ఏమైనా దిగదు ఉంటే దిగి అప్పుడు స్టార్ట్ చేయండి. గ్రూప్ ఫోటోస్ తీసుకున్న వాళ్ళంతా కోకంలో పూజ చేయండి.
ఒక్కొక్క ముత్యం వేలు ఒక్క ముత్యం దండేలు పూలేమో కోల్ తల తల విరిసాయే గోనగు పూలేమో కోల్ మిల మిల మెరిసాయే అక్కల దోసిట్లో కోల్ వచ్చి చేరినాయే కోల్ చెల్లెల చేతుల్లో కోల్ చేరి మురిసినాయే కోల్ బంగారు రాసులై కోల్ బతుకమ్మాలాయే చూడు చూడు అన్నవయ్య మోరాస గుమ్మడి పుట్టమట్టి రవ్వి తెచ్చే మోరాస గుమ్మడి ముక్కాలి పీట మీద మోరాస గుమ్మడి చెల్లె చేసే పొట్టమ్మ మోరాస గుమ్మడి కలశాన్ని పొట్టమ్మ మీద పెట్టే రామ్రా అందుట్ల బియ్యం వేసి మోరాస గుమ్మడి చుట్టు రైక ముక్క చుట్ట మోరాస గుమ్మడి రంగు రంగు పువ్వులేసి మోరాస గుమ్మడి ఆడపిల్లలాటలాడే మోరాస గుమ్మడి మర్నాడు మల్ల కొత్త పువ్వులేసే రామ్రా వాడవాడ బిడ్డలంతా ఓ రాస గుమ్మడి వచ్చి చేరే ఒక్క చోట ఓ రాస గుమ్మడి మొక్కులన్న మొక్కుతాండు ఓ రాస గుమ్మడి చుట్టూర విరుక్కుంట ఓ రాస గుమ్మడి కావుడాటలాడుతాన్లు ఓ రాస గుమ్మడి కలశముల బియ్యం వండి ఓ రాస గుమ్మడి నైవేద్యం పెట్టుతాన్లు ఓ రాస గుమ్మడి పడిన ముద్దలిచ్చి పుచ్చుకుంటాన్లు రామ్ రామ్ పసుపు ముద్దల సీలుక గౌరమ్మ వెలిసింది సీలుక అక్కలు చెల్లెళ్ళు హారతులిస్తాండ్రు ఎమ్మేడాకుల గుమ్మాడి ఎమ్మేడాకుల గుమ్మాడి రాగి పల్లెంలోన సీలుక గౌరమ్మ కూసుని పాలుక ఊరంతా వాడంతా ఊరేగమన్నది ఎమ్మేడాకుల గుమ్మడి ఎమ్మేడాకుల గుమ్మాడి ఎమ్మేడాకుల గుమ్మాడి పసుపు గౌరమ్మ పంటలు పండిస్తది ఏటా ఏటా వచ్చి బతుకుల ఎలిగిస్తది పసుపు రంగు మెరుపు లాంటి సిరులు పట్టుకస్తది ఏ ఊరంతా వాడంతా గౌరమ్మ ఊరేగ ఎమ్మేడాకుల గుమ్మాడి మోహన్ రెడ్డి గారు ఆడియో ఎమ్మేడాకుల గుమ్మాడి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. కమిటీ సభ్యులందరూ వాటర్ లో బతుకమ్మని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నారు. కమిటీ సభ్యులందరినీ వాటర్ రెడీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వర్చువల్ బతుకమ్మ సంబరాలకి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మైతా తరపున ధన్యవాదాలు. అదే విధంగా 3వ రోజు బతుకమ్మని వచ్చే ఆదివారం 18th రోజు జరపడం జరుగుతుంది. ఇదే విధంగా వర్చువల్ ఈవెంట్, అదే విధంగా లాస్ట్ ఫైనల్ బతుకమ్మను కూడా ఇదే విధంగా వర్చువల్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇలాగే కనెక్ట్ అయ్యి ఈ సంవత్సరం బతుకమ్మని విజయవంతం చేయవలసిందిగా మైతా తరపున కోరుకుంటున్నాం. మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరపున ప్రతి ఒక్కరికి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ వీడియో ఎనేబుల్ చేసి బతుకమ్మని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. కిరణ్మయ్ గారు రెడీగా ఉన్నారా? శ్వేత సైదం గారు వీడియో వదిలేసిన ఆల్రెడీ వదిలేశారా? ఓకే, అందరు ఇదే విధంగా బతుకమ్మలని వదిలేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మూడో రోజు కార్యక్రమం సండే రోజు 18వ తారీఖున జరిగే కార్యక్రమానికి మళ్ళీ అందరము ఇదే వర్చువల్ గా వెళ్తాము.
కాదు కాదు రండి. అందరూ